అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెక్ట్గా గురువారం, శనివారం రాత్రి మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్కే గారి విశ్లేషణ, ఆ తర్వాత రోజు వచ్చిన పేపర్లో విశ్లేషణ, దీని మీద మా అడిగండి. అయితేని ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ చెప్తా. జర్నలిజం దగ్గర నుంచి గొప్పగా కోరుకునేడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఛానల్ కూడా ఒక పార్టీకి సపోర్ట్గానే ఉంది. భయమే లేదు. మనం చెప్పుకోవాలనుకుంటే చెప్పేసుకోవడం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ. TV9 ఏమో 2 పాదాల మీద ఉంటుంది. ఎన్టీవీ ఏమో వైసీపీకి, సాక్షి టీవీ ఎలాగో అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు. ఈ చిన్న చితక ఛానల్స్ కూడా ఒక లైన్ తీసేసుకోవడం మొదలెట్టేశాయి. అందుకే సోషల్ మీడియా చాలా విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లోని ఒక నిజమైన న్యూస్ తెలుస్తుంది అన్న భావంతో ఉంది. కానీ ఎవరికి నచ్చిన న్యూస్ వాడికి వస్తుంది అంతే. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎవడికి నచ్చిన న్యూస్ వాడికి వస్తుంది. ఎవడికి నచ్చిన న్యూస్ వాడు స్ప్రెడ్ చేసుకుంటున్నాడు అంతే. ఉదాహరణకి నేను జనసేన అనుకుంటే, జనసేనకి పాజిటివ్గా ఉన్న వీడియోస్ అన్నీ, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులన్నీ, న్యూస్లన్నీ నాకు ఇష్టం. జనసేనకి ఆపోజిట్గా వచ్చినాయి అని నేను ఒప్పుకోను. అలాగే వైసీపీ పేటీఎంస్, టీడీపీ ఎల్లో కార్యకర్తలు, ఇలాగా విభజన జరిగిపోయింది. ఇప్పుడు పార్టీలు స్కీమ్స్ మీద, లేకపోతే డబ్బుల మీద వాళ్ళు ప్రజల ఓట్లు గ్రహిస్తున్నారు అంటే తప్పు. ఎందుకంటే దీన్ని ఏమనొచ్చు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వార్ అనొచ్చు. ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్యన కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వార్ మీద పడిపోయింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్ మీదే, అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ప్రజల్లోకి ఎవడైతే పర్ఫెక్ట్గా తీసుకెళ్ళగలుగుతున్నాడో వాడే కింగ్గా నిలుస్తున్నాడు. వాడి పార్టీ ముందుకు వస్తాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాధాకృష్ణ గారు ఎప్పుడూ కూడా ఆయనకి సైట్స్ ఉంటాయి. ఆయన జనసేన పార్టీని కార్నర్ చేసిన రోజులు ఉన్నాయి, వైసీపీ కార్నర్ చేసిన రోజులు ఉన్నాయి, బీజేపీని కార్నర్ చేసిన రోజులు ఉన్నాయి, టీడీపీని ఈ మధ్యన కార్నర్ చేస్తున్నారు. కానీ అంతకుముందు ఎప్పుడు కార్నర్ చేసిన రోజులు నాకు తెలియవు. అయితేని ఆయన ఈ మావిగన్ విషయంలో మాట్లాడుతూ, ఈ వైసీపీ కార్యకర్తలు ఎంత కళ్ళు మూసిపోయి ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న వారి యొక్క భార్యలను మీ చెల్లెళ్ళుగా మా భార్యలు కాదు, మీ చెల్లెళ్ళు వేరే సంబంధం తీసుకొచ్చేసి పెళ్ళిళ్ళు చేయండి అంటే కూడా చేసేసే రకంగానే ఉన్నారు వీళ్ళు అని. అది ఎంత తప్పు మాట, ఎంత తప్పు మాట. జర్నలిజంలో కూర్చుని అలాంటి మాటలు మాడచ్చా? అక్కడ ఏ మాట వాడచ్చు? నంది అంతే నంది, లేకపోతే పంది అంతే పంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటే అది ఈ కార్యకర్తలు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు అని అనొచ్చు కదా. జర్నలిజం విలువలు చంపేయటమే కదా ఇది. ఛానల్స్ పెట్టి అవి ఒక పార్టీ సంఖలో పెట్టి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతూ ఎలాగ జర్నలిజం సగం చంపేశారు. ఇప్పుడు
ఒక పార్టీ మీద మనం విమర్శ చేస్తున్నప్పుడు, ఇంకో పార్టీ ఛానెల్ అదే దరిద్రాన్ని పాటిస్తుందంటే, మనం అదే దరిద్రం పాటించాల్సిన అవసరం లేకుండా, తిరిగి దెబ్బేయలేమా? చాలా తప్పు కదా! అదే పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్‌గా తన లేఖలో చెప్పారు. ఆ లేఖనంతా సారాంశం చూసుకోండి. ఆ! అయితే ఇప్పుడు వైసీపీ దగ్గరికొద్దాం. వైసీపీ వోళ్ళు ఇది శనివారం టీవీలో ప్రచారం అయితే, ఆదివారం పేపర్‌లో ప్రచారం అయితే, శని, ఆదివారాలు వదిలేద్దాం. సోమవారాన్ని వదిలేసాళ్ళు. మంగళవారం డైరెక్ట్‌గా వచ్చి ఏబీఎన్ కార్యాలయాన్ని మెత్తపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్. ఫస్ట్ హైదరాబాద్‌లో పడ్డారు. ఒక ఎమ్మెల్యేకి టైట్ స్లాప్ కూడా తగిలినట్టుగా, అక్కడ పోలీసులు చాలా రఫ్‌గా ప్రవర్తించినట్టుగా రోజా, అంబటి రాంబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టుగా కూడా మనం న్యూస్‌లు చూసాం. అయితే శనివారం రాత్రి నీకు కుదరలేదు, ఆదివారం నీకు కుదరలేదు, సోమవారం ఎందుకు వదిలేసావు? అంటే నీకెవరో పుషింగ్ ఇచ్చారు. నువ్వు ఎలాంటిరా అబ్బాయిలు గొడవలు చేయండిరా బాబు, లేకపోతే మనకు ఏం లేదు. దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని గొడవలు చేశారు. గొడవలు చేసిన మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు దాకా మీరు మంగళవారం మొదలుపెట్టారు, లేకపోతే ఇది శనివారం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఏబీఎన్ ఆంధ్ర చీఫ్ ఎడిటర్ రాధాకృష్ణ గారి మీద పరువు నష్ట దావా ఎందుకు వేయలేదు? మీ కార్యకర్తలందరూ కలిపి, మీ నాయకులందరూ కలిపి ఒక పరువు నష్టం దావా కోర్టులో వేయాలిగా. ఎందుకు వేయట్లేదు? న్యాయ పోరాటం ఎందుకు చేయట్లేదు? మీరు ఇంత దారుణంగా ప్రవర్తించాలి అనుకుంటే, అంటే మీ టార్గెట్ ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఒక అనిస్థితి, అస్వస్థత తీసుకొచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, సో ఇదే దారి అనేసి. కానీ 2019 నుంచి 2024 మధ్యన మీరు మాట్లాడిన మాటలు, అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు, స్కూల్లో మా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న విధంగా మాట్లాడిన మాటలు, రోజా వేలు చూపించిన విధానం, పేర్నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన విధానం, ఇవన్నీ చూసుకుంటే జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా చెప్తున్నాను, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నడి రోడ్డు మీద భాషతో మాట్లాడితే, ఇలాంటి వాళ్ళు ఉంటే జనసేన కార్యకర్తలు ఎన్నిసార్లు మీ సాక్షి పేపర్లో, మీ కార్యాలయాల్లో దాడులు చేయాలి? మీరు ఎంత పీక్స్కు పోయారంటే, పవన్ కళ్యాణ్ గారికి, అన్నా లెజినోవా గారికి విడాకులు కూడా మీ పేపర్లు ఇప్పించేశారు. ఆవిడ ఏదో రష్యాలో చిన్న పని ఉంటే వెళ్తే. ఇంత దరిద్రమైన పాలన చేసి, ఈ బూతుల సంస్కృతి, ఈ దరిద్రాన్ని తీసుకొచ్చింది మీరు ఇలా దాడులు చేయడంలో ఏమన్నా న్యాయం ఉందా? అసలు ఛాలెంజ్, మీరు కేసు వేయండి. అసలు ఒక కేసు వేయండి రాధాకృష్ణ మీద, ఒక కేసు వేయండి. ఎందుకు ఈ హడావిడి, ఎందుకు ఈ గోల? అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఏదో హడావిడి చేయాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కళల్లో పడాలి కాబట్టి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే జిమ్ముక్కులు ఏంటంటే, పార్టీని కాపాడుకోవాలి, ఒక నలుగురినైనా ఉంచుకోవాలన్న జిమ్ముక్కులు మీరు పడి రాష్ట్రాన్ని నాశనం చేసి, దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక, రాధాకృష్ణ గారి మాటలనే మీరు నిజం చేస్తున్నారు. నేను అవి సపోర్ట్ చేయను. నేనైతే ఒకటి అంటాను, మీరు ఎలా ఉన్నారంటే, నందంటే నంది, పందంటే పంది, మాకు అవసరం లేదు. మా పార్టీ పడిపోతున్నా పర్లేదు, మా రాజకీయ భవిష్యత్తులు పోతున్నా పర్లేదు, మేము జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రవర్తిస్తాం, నటిస్తాం, చేస్తాం అని బతుకుతున్నారు. వేరే పార్టీల్లోకి వెళ్ళినా మీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు. చేసుకోండి. బుద్ధి ఉంటే బయటికి రండి. అది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అంతే, సెలవు.